ఈ దేశం చాలా గొప్పదని మనందరం అనుకుంటాం, నేను కూడా అనుకుంటాను. ఈ దేశం కాకుండా ఎక్కడన్నా పుట్టుండాలని నేను అనుకోలేను. బహుశా నాకుండే ప్రిజుడీస్ కావచ్చు ఈ దేశం పట్ల. 100 సార్లు మాట్లాడుకునేటప్పుడు బహువిధమైన సుసంపన్నమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అంటాను. ఎందుకని అంటే నేను చిత్తూరులో కూర్చున్నప్పుడు ఇక్కడ ఉన్నదానికి, హైదరాబాద్లో షార్ట్స్ వేసుకొని స్లీవ్లెస్ చేసుకొని తిరిగే అమ్మాయిలకి, ఇక్కడ ఫుల్ జాకెట్లు వేసుకొని తిరిగే అమ్మాయిలకి, నేను ఇదే రాష్ట్రానికి ఇంకో చివరికి అరకుకి వెళితే జాకెట్లు లేకుండా తిరిగే సంస్కృతికి మధ్య నాకేమీ తేడా కనిపించదు. ఎందుకంటే విభిన్నత్వం అంటే అదే. ఈ విభిన్నత్వంలో ఉండే గొప్పదనం ఏదైతే ఉందో దాన్ని నేను ఎప్పుడూ గర్విస్తూ ఉంటాను. కానీ అదే సందర్భంలో మన సంస్కృతి యొక్క వైభవాన్ని, గత వైభవాన్ని కీర్తించడం అనేది మన కళ్ళని డాజిల్ చేసేసి, మన కళ్ళకి ఎదురు పడి మన కళ్ళని కనపడకుండా చేయకూడదు. ఆ చేయకూడని తనంలో ఒకటి ఏంటి అంటే, మనం చేస్తున్న తనం ఏంటంటే, దీంట్లో ఏమాత్రం అరమరికలు లేకుండా పురుషాధిక్యతని ఆమోదించి వంశోద్ధారకుడు అని చెప్పడం ద్వారా ఆడపిల్లల్ని వద్దనుకోవటం అనేది అది ఏ దేశ సంస్కృతికి, ఏ దేశ సంస్కృతి గొప్పదనానికి నిదర్శనంగా మనం అనుకోవాలి. మేము పూజిస్తామండి అని చెప్తారు, కానీ కడుపులో మాత్రం పుట్టనీరా? ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది? బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుంది? చిన్న విషయం, ఎవరండి ఈ ఆడపిల్లల్ని పుట్టనివ్వని వాళ్ళు అనగానే పల్లెటూరు వాళ్ళు మేడం, చదువు రాని వాళ్ళు మేడం, గ్రామాల్లో ఉండేవాళ్ళు మేడం, పేదవాళ్ళు మేడం, వాళ్ళు చేస్తారు. కానీ మిత్రులారా, ఈ ఇల్యూజన్ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను. ఈ దేశంలో అత్యంత తక్కువగా ఆడపిల్లల సంఖ్య ఉన్నది హర్యానా. దాని తలసరి ఆదాయం దేశం మొత్తంలో ఎక్కువ, హర్యానా, పంజాబ్. ఎడ్యుకేషన్ లెవెల్లో వాళ్ళు 86%, బోత్ హర్యానా అండ్ పంజాబ్ 80 అబోవ్. నేషనల్ యావరేజ్ 72. రిచ్, ఎడ్యుకేటెడ్ అండ్ అర్బనైజ్డ్, ఈ 3 లక్షణాలు ఉన్నాయి. అందుకనే ఢిల్లీలో, ముంబైలో, హైదరాబాద్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో లోయెస్ట్ రేట్ ఆఫ్ సెక్స్ రేషియో ఆర్ గర్ల్ చైల్డ్ బర్త్ రేట్ ఉంటుంది. హైదరాబాద్కి వస్తే మా యూనిసెఫ్ లెక్క ప్రకారం జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్ ఏరియాలో కంటే మా బస్తీలలో 21% ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు. మురికివాడల్లో ఎవరైతే చదువుకున్నారో, ఎవరైతే విద్యావంతులో, ఎవరికైతే డబ్బు ఉందో, యాక్సెస్ టు టెక్నాలజీ టు అబార్ట్ ఉందో, వాళ్ళు ఆడపిల్లలు వద్దనుకుంటున్నారు. వాళ్ళకి జీవితంలో వచ్చిన పాపం ఏంటో, బాధ ఏంటో నాకు చెప్పండి మీరు. అన్లెస్ మగాళ్ళు మాత్రమే కావాలి, వాళ్ళకే క్యాపబిలిటీస్ ఉంటాయి అనుకోవటం కంటే ఈ ఫలితం ఎక్కడికి దారితీసింది? ఇవాళ హర్యానాలో, ఇవాళ పంజాబ్లో, ఇవాళ ఉత్తర యూపీ, ఉత్తరాఖండ్లో ఏ పరిస్థితికి దారితీసింది అంటే, ఆడపిల్లల్ని పేద రాష్ట్రాల నుంచి కొనుక్కెళ్ళి ద్రౌపది ఆచారం ప్రకారం అన్నదమ్ములందరూ పశువుల కొట్టంలో ఉండి వాడుకునే పరిస్థితికి దారితీసింది. ఆ పుట్టే బిడ్డలది ఏ రకమైన తల్లిదండ్రుల నిర్ధారణ జరపాలో అడగని దశకి దారితీసింది. బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని కులాల వాళ్ళు ఏం చేయాలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ బ్యాలెన్స్ ఆఫ్ కులాల వాళ్ళు హై స్కూల్స్కి వెళ్ళి ఆడపిల్లల్ని ఎతికి పట్టుకొని బయానా ఇచ్చి, అంటే ఎంగేజ్మెంట్ చేసుకొని కన్సెషన్స్ ఇచ్చి, అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులకి కొంత డబ్బులో, ఆస్తులో ఎర చూపించి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి కొన్ని కులాల్లో ఏర్పడింది. ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది? వంశోద్ధారకుడు మగవాడు మాత్రమే. ఏంటి వంశోద్ధారకుడు మగవాడు మాత్రమే? ఎందుకని వంశోద్ధారకుడు మగవాడు మాత్రమే? ఎందుకని కుటుంబం యొక్క జీన్స్ని మగవాడు మాత్రమే క్యారీ చేస్తాడా? XY క్రోమోజోముల్లో స్పెర్మ్ XY కలిస్తే సెక్షువల్ డిఫరెన్షియేషన్ వస్తుంది. మీకు తెలుసు ఆ విషయం. సెక్స్ ఈజ్ డిటర్మిన్డ్ బై X or Y క్రోమోజోమ్స్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మేల్ స్పెర్మ్. ఫీమేల్ జైగోట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. కానీ ఫీమేల్ జైగోట్తో కలిసేటప్పుడు మేల్ స్పెర్మ్ ఏదైతే పెనట్రేట్ అవుతుందో జైగోట్ని, ఆ పెనట్రేట్ అయ్యే స్పెర్మ్ యొక్క టెయిల్ ఏదైతే ఉంటుందో అది విడిపోతుంది. హాఫ్ ఆఫ్ ద జీన్స్ ఏ స్పెర్మ్ క్యారీస్ ఈజ్ గాన్ అవే. ఇట్ నెవర్ ఎంటర్స్ ఇన్ ఏ జైగోట్ టు ఫార్మ్ ఏ ఎగ్. అంటే 75% విమెన్ ఫీచర్స్ ఉంటాయి ఇన్ ఎనీ గివెన్ ఎగ్ ఆర్ ఎంబ్రియో. 25% మేల్ వైపు నుంచి వచ్చే జీన్స్ ఉంటాయి. యూ కెన్ రెఫర్ దిస్ టు ద సైన్స్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఈ 25%కి నా పేరే ఉండాలి, మగాడే వంశోద్ధారకుడు. సో అది వదిలేద్దాం. వంశోద్ధారకుడు అంటే కుటుంబం పేరు కొనసాగించటమే కదా. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉంది. మొత్తం ప్రపంచంలో ఉండే ఫ్యామిలీ లాస్ అన్నీ ఒక సూత్రం మీద ఆధారపడి చేశారు. ఆ సూత్రం పేరేంటి అంటే, తల్లి వాస్తవం, తండ్రి నమ్మకం.
మదర్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, ఫాదర్ ఈజ్ ఎ బిలీఫ్ అని చెప్పి. ఎందుకని? డిఎన్ఏ వచ్చింది కదా మేడం, యాక్యురసీ వచ్చేసింది అనొచ్చు మీరు. పేరెంటల్ ఫాదర్ ఎవరు చెప్పి తేల్చి పారేయచ్చు అనొచ్చు మీరు. అది కూడా 94% యాక్యురసీ, రిమైనింగ్ 5% ఇమాజినేషనే ఆర్ బిలీఫ్, వాట్ ఎవర్ యూ కాల్. సో దేర్ ఈజ్ నో యాక్యురేట్ ప్రొసీజర్ టు డిటర్మిన్ హూ ఈజ్ ద ఫాదర్, హూ ఈజ్ ద మదర్ అని చెప్పడానికి ఏ రకమైన పరీక్షలు అక్కర్లేదు. అది ఆబ్వియస్ ఫ్యాక్ట్. కాబట్టి ఈ ఆబ్వియస్ ఫ్యాక్ట్ కాని దాని గురించి ఇన్ని రకాల ఆధిపత్యాలు అవసరమా? వంశం పేరు క్యారీ చేయదలుచుకుంటే ఇంటి పేరు కొనసాగించుకోండి అమ్మా, సర్టిఫికేట్లో మార్చుకోవడం ఎటు కష్టమైన విషయం. మీ అమ్మనాయనలకు చెప్పండి, ఘర్కా నామ్ రోషన్ హమ్ భీ కరేంగే, మేము ఇంటి పేరు మార్చుకోమని చెప్పండి, సింపుల్. మీ ఇంటి పేరు మీకు ఉంటుంది, మీ ఇంటి పేరుని మీరు కొనసాగించి మీ పుట్టింటి పేరుని మీరు, ఆమె పుట్టింటి పేరుని ఆమె కొనసాగించనివ్వండి. ఆర్ యూ గోయింగ్ టు ఇన్సిస్ట్ దట్ మా ఆవిడ రాగానే ఇంటి పేరు మార్చుకోవాలని అడగబోతున్నారా? మీలో ఎంతమంది కట్నం తీసుకోబోతున్నారు? 6th 7th బాయ్స్ని అడిగితే తీసుకోవాలి మేడం, అందరు తీసుకోవాలి అన్నారు. ఎందుకని నాయనా అన్న. సాంప్రదాయం మేడం అన్నారు. ఓ ఐసి. రెండోది ఏమన్నారంటే, మనం తీసుకోమన్నాం అనుకో మేడం, వీనిలో ఏదో లోపం ఉందంటారు మేడం. రెండూ కరెక్టే. కానీ ప్రశ్న ఏంటంటే, సాంప్రదాయం కానీ ఆచారాలు కానీ ఎప్పుడూ స్టాటిక్గా ఉంటాయా? ఎన్ని సాంప్రదాయాలు ఆచారాలు మారలేదు. అసలు ఏదన్నా ప్రపంచంలో మారకుండా ఉంటుందా? యాజ్ పర్ ద సైన్స్ యూ గో త్రూ. మార్పు అనివార్యం, మార్పు జరుగుతూనే ఉంటుంది. నువ్వు మార్పుతో పాటు వెళ్తావా, మార్పుకు ముందెళ్తావా, మార్పు నేను కికింగ్ అండ్ స్క్రీమింగ్ తనతో పాటు ఈడ్చుకుపోతుందా, యువర్ చాయిస్. సో నాకు కట్నం కావాలి, నేను మగాడిని కాబట్టి అని ఎవరైనా అనుకుంటే, ఈ మగాడితో ఈ సుపీరియారిటీతో పాటు వచ్చేవన్నీ వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అంటే 6 అడుగులు ఉండటంతో పాటు గోడలు పగలగొట్టడంతో సహా.